జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అల్వాల సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. మనకి లదాఖ్ సోలో బైక్ రైడ్లో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా చైనా బార్డర్, ప్యాంగాంగ్ లేక్ దగ్గర వరకు అయితే వెళ్ళేసి వచ్చిన. ఇంక ఇప్పుడు నేనైతే ఒక లదాఖ్ సోలో బైక్ రైడర్గా అయితే ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఇంక ఈ ప్రాజెక్ట్ హెచ్ ఏంటంటే మొత్తం హైదరాబాద్కి సంబంధించిన ఇంకా టూరిజం ప్లేసెస్ అండ్ ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్, మంచి వ్యూ ఉన్న ప్లేసెస్ అయితే ఇంక 100 వీడియోస్తో అయితే కవర్ చేస్తున్నాను అనమాట. రైట్ నో ఇప్పుడు మనమైతే మన బ్యాక్గ్రౌండ్లో అయితే చూసుకోండి డాగ్ పార్క్ అవుతుంది. ఇప్పుడు మనమైతే గచ్చిబౌలి డిఎల్ఎఫ్ రోడ్లో ఉన్న డాగ్ పార్క్లో అయితే ఉన్నాం. ఇంక ఈ డాగ్ పార్క్ ఏంటంటే ఓన్లీ పెట్స్ కోసం అయితే మనకి ఇక్కడ జిహెచ్ఎంసి డాగ్ పార్క్ అవుతుందన్నమాట. ఇంకా మనకి సిటీలో కూడా చాలా తక్కువ పార్కులు ఉన్నాయి అన్నమాట. మొత్తం చూసుకుంటే కూడా ఒక 6 to 8 ఉన్నాయి. ఇంకా దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇంక ఇప్పుడు మనమైతే ఇంక ఈ పార్క్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఒక 50 రూపీస్ అనమాట ఇంకా ఎంట్రీ ఫీ. ఇంకా ఆ 50 రూపీస్తో ఇంకా మీ పెట్ని తీసుకొని ఇంకా మీ డాగ్ని తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇంకా ఎంటర్ అయిన తర్వాత ఇంకా మనకి పెట్కి అయితే వాకింగ్ చేయడానికి, ఇంకా కొంచెం ఆడుకోవడానికి ఇంకా చాలా బాగుందన్నమాట దీంట్లో. ఇంకా పిల్లలకు కూడా ఒక చిన్న పార్క్ కూడా ఉంది. ఇంకా మీరు కిడ్స్తో వచ్చినా పెట్స్తో వచ్చినా కూడా ఇంకా లోపలైతే ఇంకా ప్లే ఏరియాస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఒకసారి అయితే ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఈ పార్క్ని అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. మనకి ఈ డాగ్ పార్క్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 to 10, ఈవినింగ్ అయితే 4 నుంచి 10 వరకు ఉందండి. ఇంకా రాత్రి 10 వరకు అయితే మనం ఇంక ఈ పార్క్లో అయితే తిరగొచ్చు. వెల్కమ్ టు డాగ్ పార్క్. ఇక్కడ చూడండి మనకి పెట్టుగాడైతే ఇక్కడ గిటార్ వాయిస్తున్నాడు. ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిండు. ఇక్కడ చూడండి వీడైతే ఎంత క్యూట్గా ఉన్నాడో, మంచి గిటార్ పట్టుకొని ఒక ఫోజ్ ఇచ్చిండు. ఇంక ఇక్కడైతే ఇక్కడ రన్నింగ్ చేస్తుండు. ఇక్కడ చూడండి సైకిల్ దొక్కుతున్నాడు. పక్కన ఒక బటర్ఫ్లై కూడా ఉంది. నేనైతే యాక్చువల్లీ యానిమల్ లవర్ని, ఇంకా డాగ్స్ అంటే కూడా నాకు మస్తు ఇష్టం. ఇంకా నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇక్కడైతే క్యాట్ గార్డ్ చూడండి, క్యాట్ గార్డ్ ఫ్రూట్స్ పట్టుకున్నాడు. బాగుంది. ఇక్కడ వాల్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది ఎంట్రన్స్లో అయితే. ఇక్కడ చూడండి వీడు చెవులపిల్లి, వాడు చూడు చెవులపిల్లి అంటున్నా జస్ట్ క్యాజువల్గా జోక్గా. ఇంకా వీడైతే మనకి పియానో వాయిస్తున్నాడు. వీడు ఇంకా బుక్ చదువుతున్నాడు చూడండి, పెద్ద సైంటిస్ట్ లాగా. మామూలుగా లేడు వీడు. ఫోర్త్ చూడండి కళ్ళద్దాలు పెట్టుకొని. ఇంకా మనం పార్క్లోకి ఎంటర్ అవ్వగానే ఇంకా మనకి మొత్తం ఒక ఓపెన్ పార్క్ లాగా అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఓన్లీ ఫర్ పెట్స్ కోసం అనమాట. ఇంకా మనకి డాగ్స్ కోసమే ఇది. ఇంకా మనం పార్క్ వెళ్తాం చూడండి, మనకి మనుషులకైతే ఎట్లుంటాయో మనకి మనం పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ నార్మల్గా వెళ్తుంటారు కదా పిక్నిక్స్కి, అట్లాంటి వాటికి. సో అట్లనే డాగ్స్ కూడా ఇట్లా డిఫరెంట్ టీమ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇది భలే ఉంది అసలు. ఇక్కడ చూడండి మనకి ప్లే ఏరియా అని చెప్పేసి ఉంది. ఇంకా దీని లోపలికి కూడా వెళ్దాం పదండి. ఈ పార్క్ అయితే చూడండి, ఇంక ఇదైతే కిడ్స్ కోసం అనమాట. ఇంకా మీరు పెట్స్తో అండ్ ఇంకా కిడ్స్తో వచ్చిర్రు అనుకోండి, ఇంకా కిడ్స్ని అయితే ఇందులో వదిలేయచ్చు. ఇంకా హ్యాపీగా వాళ్ళు అయితే ఆడుకుంటారు. ఇంకా పెట్స్ అయితే ఇక అక్కడ ఆడుకుంటాయి అనమాట. బాగుంది. ఇంకా మనకి డాగ్స్ కోసమే కాకుండా చిల్డ్రన్స్ కోసం కూడా మంచి పార్క్ అవుతుంది ఇందులో. ఇక్కడ ఫ్లోర్ చూడండి, పిల్లలు ఆడుకుంటూ కింద పడ్డా కూడా ఏం కాదు, ఇట్లా నొక్కితే కిందికి ప్రెస్ అవుతుంది. ఇంక ఈ ఫ్లోర్ వచ్చేసి నాకు మొత్తం ఇది థర్మాకోల్ షీట్స్ ఉంటాయి చూడండి, వాటిని మెల్ట్ చేసి ఇంకా గమ్తో అంటించినట్టున్నారు. అందుకే చాలా స్మూత్ ఉంది అసలు ఇది. ఇంకా ఇట్లా మనం ఇట్లా ఊగినాం అనుకోండి, ఇట్లా మనకి ఫ్లోర్ ఊగుతుంది. బాగుంది ఇది. కింద పడ్డా కూడా పిల్లలకైతే అసలు దెబ్బలు అయితే తగలవు. ఇది ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సిటీ మొత్తంలో చూసుకున్న ఇవైతే ఒక 6 పార్కులు అయితే ఉన్నాయి చూడండి. అసలు ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా మనకి ఒక డాగ్ పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు.
क्या नाम सर इसका? ऐश ऐश। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ డాగ్ పార్క్ ఎట్లా అనిపించిందో మీరైతే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బాగుంది కదా, అసలు కుక్కల కోసం ఒక పార్క్ కట్టిరంటే మామూలు విషయం కాదు. అసలు నేనైతే షాక్ అయినా అసలు ఈ పార్క్ చూసి. మనకు కూడా మనుషులకు కట్టినా కూడా ఇంత నీట్గా అయితే ఉండదు పార్కు. ఈ పార్క్ మెయింటెనెన్స్ కూడా అంత మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఉంటా మరి, నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.